అఫైర్స్ అంటే చూద్దాం. మనందరికీ తెలుసు కేశవానంది భారతి కేస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మేజర్ కేస్గా దీన్ని చెప్పుకోవచ్చు. కేశవానంద భారతి కేస్ ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సుప్రీంకోర్టు డిఫైన్ చేయడానికి కారణమైనటువంటి కేసుగా ల్యాండ్ మార్క్ కేసుగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈ జడ్జిమెంట్ 1973 ఏప్రిల్ 24 వచ్చింది. సో దాన్ని పురస్కరించుకొని దాదాపుగా మనకి 2023లో ఉన్నాం కాబట్టి సో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ కేసుకి కూడా దీన్ని చెప్తారు. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24న కేశవానంద భారతి కేసు అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. అందుకనే సో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది 1973 నుంచి 2023 అనమాట. సో ఎనివే సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ కేశవానంది భారతి కేసులో. ఎవరైతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తారో, ఈవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినట్టయితే వాటిని సుప్రీంకోర్టు స్ట్రైక్ చేయొచ్చు అనమాట. సో వాటిని సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేయొచ్చు. సో అది కేశవానంద భారతి కేసుని సింప్లిఫై చేసి చెప్పడం. ఎనీవే అండి, పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నతనే కేశవానంద భారతి కేసు వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ కేరళలో మనకి కేసు మొదటిగా కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఎనీవే అండి, 930 ఎలిమినేషన్ టార్గెట్గా పెట్టుకున్న అంశం. నెక్స్ట్ మెహంగాయ్ రాహత్ క్యాంప్. ఈ మెహంగాయ్ రాహత్ క్యాంప్ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సో మెహంగాయ్ రాహత్ క్యాంప్ అనేది రాజస్థాన్లో అనౌన్స్ చేశారండి. ఎవరు? రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లోట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయిందండి. ఈవెన్ రాజస్థాన్లోనే కూడా అదర్ స్టేట్స్లో కూడా ఇంక్రీజ్ అయింది. రాజస్థాన్లో ఇంకా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఎనీ గూడ్ అండ్ సర్వీసెస్ వి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్. అంటే ఒక వస్తువు యొక్క ధరల స్థాయిలో రేట్ల పెరుగుదలనే మనం ఇన్ఫ్లేషన్ అంటారు. ఇంతకు ముందు ఒక 10 రూపాయలు ఉండేది, అది 12 రూపాయలు అయితే ఇన్ఫ్లేషన్ కాదు. ఒక 15 రూపాయలు అయిందనుకోండి, అది ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఓవర్ పర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటాయి. సో ఆ ఇన్ఫ్లేషన్ వల్ల ఎవరు ఇబ్బంది పడతారు? ఎక్కువగా పూర్ పీపుల్ ఎక్కువగా ఇబ్బంది పడతారండి. పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఆ పేద ప్రజలను ఇన్ఫ్లేషన్ నుంచి బయటకు తీసుకురావాలంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ని, ఆపర్చునిటీస్ని ఇవ్వాలి. ఒకవేళ ఎంప్లాయ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనీ సరిపోకపోతే వాళ్ళ వేజెస్ ఇంక్రీజ్ చేయాలి, శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఈ ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పీపుల్ని వాటితో ఎక్కువగా కనెక్ట్ చేయటం వల్ల దాని నుంచి పబ్లిక్ బెనిఫిట్స్ స్కీమ్స్, సపోజ్ సిలిండర్ స్కీమ్ ఉందనుకోండి, సిలిండర్ని తక్కువ ప్రైస్కే అందిస్తారు. యాక్చువల్గా 1140 రూపాయలు అనుకోండి, రాజస్థాన్లో 500కే అందిస్తున్నారు అనుకోండి. ఎవరైతే పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్కి వీళ్ళు అటాచ్ అయి ఉంటారో ఇన్ఫ్లేషన్కి ఎఫెక్ట్ అయ్యే పీపుల్ని, లేదా ముందు ప్యూర్ పీపుల్ని ఎక్కువగా ఇలాంటి స్కీమ్స్కి అటాచ్ చేసినట్టయితే వాళ్ళు ఇన్ఫ్లేషన్ నుంచి బయటపడగలుగుతారు అనేదే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ క్యాంపెయినే మెహంగాయ్ రాహత్ క్యాంపెయిన్. ఇది లాంచ్ చేసిన గవర్నమెంట్ ఏ స్టేట్ గవర్నమెంట్? రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక పోర్టల్ని మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ లాంచ్ చేసిందండి. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. సో టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. ఎందుకు అంటే హ్యాండ్ మేడ్స్ ఉంటాయండి, గ్లాస్ కానీ తర్వాత పాట్ కానీ ఇలాంటివన్నీ కూడా హ్యాండ్ మేడ్స్ ఉంటాయి. ఈ హ్యాండ్ మేడ్స్ ముఖ్యంగా టెక్స్టైల్ కానీ, చేనేత రంగాలను కానీ మిగతా వాటిని ప్రమోట్ చేయాలి అంటే మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎక్కువ ఉంటున్నారు. మధ్యలో మిడిల్ మ్యాన్స్ని తొలగిస్తే తయారు చేసిన వాళ్ళకి, అమ్మే వాళ్ళకి తయారు చేసిన వాడికి, కొనే వాళ్ళకి డైరెక్ట్ లింక్ ఉంటే ఎక్కువ ప్రాఫిట్స్ వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది చేతి వృత్తుల వాళ్ళు. కానీ ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి మీడియేటర్స్ తక్కువ కొనే వాళ్ళకి ఎక్కువగా అమ్మటం వల్ల ఇలా కన్జ్యూమర్ నష్టపోతుంటే ఎక్కువ రేటు వల్ల తయారు చేసినటువంటి వ్యక్తికి తక్కువ లాభం రావటం వల్ల తను తయారు చేసిన కాస్ట్ రావటం ఆయన నష్టపోతుండు. మిడిల్ మెన్స్ బాగుపడుతున్నారు. సో ఈ మిడిల్ మెన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఆన్లైన్ పోర్టల్ని ఒకటి తయారు చేశారండి. దాన్ని ఇండియా హ్యాండ్మేడ్ పోర్టల్ అని. ఇక్కడ నుంచి మనం కూడా ఆన్లైన్లోనే డైరెక్ట్గా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇదే ఇండియా హ్యాండ్మేడ్ పోర్టల్. సో ఇది లాంచ్ చేసింది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్. ఓకే, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్, మనకు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది 2022 బడ్జెట్లో. దాన్ని వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటారు, వివిపి, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈశాన్య భారతదేశపు రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని, అరుణాచల్ ప్రదేశ్ కానీ మనకి అస్సాం కానీ లేకపోతే ఇలా ఉంటాయి కదా. ఈ ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక వస్తువులు కల్పించడానికి ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. సో ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్కి
నోడల్ ఏజెన్సీగా ఏ మినిస్ట్రీ ఉంటుంది, కేంద్రంగా ఏ మంత్రిత్వ శాఖ ఉంటుందంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోడల్ ఏజెన్సీగా ఉంటుందండి. సో రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో అమిత్ షా విజిట్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ని యూనియన్ బడ్జెట్లో చెప్పిన విధంగా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, ఈ రెండు రకాలుగా ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కంట్రిబ్యూట్ అయ్యి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాయన్నమాట. సో దాదాపుగా 2967 గ్రామాలు ఈశాన్య భారతదేశంలో రికగ్నైజ్ చేసి దాంట్లో కూడా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర యూటీ ఆఫ్ లద్దాఖ్ ఈ రాష్ట్రాల నుంచి 2967 విలేజ్లని ఎంపిక చేసి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ముఖ్యంగా మౌలిక వస్తువులను అభివృద్ధి పరుస్తారు. ఆ పీపుల్ యొక్క డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారన్నమాట. ఇదే విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ అంటే, లేదా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే. యాక్చువల్గా మనం చూస్తే చైనాతో మనకున్న కంట్రోల్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారండి, LAC. లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అంటేనేమో పాకిస్తాన్కి మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బౌండరీని LOC అంటారు. క్లియర్ కట్ మార్కేషన్ ఉండదు బౌండరీకి. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటేమో పాకిస్తాన్కి, ఇండియాకి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటేనేమో ఇండియాకి అండ్ చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్గా చెప్పవచ్చు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACలో సో సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయడానికి, సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా ఇవి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. సో మేజర్గా బార్డర్ ఏరియాస్ని ఎఫెక్టివ్గా మానిటర్ చేయడానికి బెటాలియన్స్కి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. సో చైనాతో చాలా ఇష్యూస్ మనకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఆ లోకల్ పీపుల్కే కాకుండా నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది 2022-23 నుంచి 5 సంవత్సరాలకి 2025-26 వరకు ఉంటుంది. దీనికోసం దాదాపు 400-800 కోట్లని బడ్జెట్లో కేటాయించడం జరిగింది. 4 రాష్ట్రాలు, 1 యూనియన్ టెరిటరీ, వీటిల్లో ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని 2967 చిల్లర గ్రామాల్లో సో దీన్ని ఏర్పాటు చేయటం. సో 2963 గ్రామాల్లో వీటిని వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని అమలుపరుస్తారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులు, రోడ్లు కానీ, రైల్వే కానీ, లేదా హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ అలాంటివి అనమాట. సో 663 ఫస్ట్ ఫేజ్లో ఎంపిక చేసి వాటిని డెవలప్ చేస్తారు. దాని తర్వాత మిగతా వాటిని డెవలప్ చేస్తారు. యాక్చువల్గా బోర్డర్ ఏరియాస్లో బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుందండి. బోర్డర్ ఏరియాస్ని డెవలప్ చేయటం, ఆ ప్రోగ్రామ్కి అదనంగా దీన్ని కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు బోర్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనకు 2 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒకటి బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంకోటి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో ఈ రెండు కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో యూనియన్ బడ్జెట్ 2022-23లో మనకి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఇది మ్యాక్సిమం ప్లేస్లో ఉంటుందన్నమాట. దాదాపు 3 సంవత్సరాల ప్లేస్లో ఉంటుంది. దాని తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఎనీవే అండి, సొసైటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి దీన్ని చెప్పుకోవచ్చు, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కాబట్టి. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ డిసేబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్స్, DDRC అంటారండి. డిస్ట్రిక్ట్ డిసేబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే పునరావాసం కల్పించడం. సో పునరావాసం, వికలాంగులకు సమర్థవంతమైనటువంటి పునరావాస సేవలను అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వికలాంగులకి హెల్ప్ చేయటం అండి. ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటే నివాసం, పునరావాసాన్ని కల్పించడమే ఈ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే యూనియన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, యూనియన్ సామాజిక న్యాయ మరియు సాధికారిత మినిస్టర్ కింద ఉంటుంది. రీసెంట్గా ఆ మినిస్టర్ హెడ్ ఎవరంటే డాక్టర్ వీరేంద్ర కుమార్ అండి. సో ఇతను రీసెంట్గా 9 మోడల్ డిస్ట్రిక్ట్స్ డిసేబిలిటేషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఇంటిగ్రేట్ చేశారు. ఫర్దర్గా ఇంకా DDRCs ఇంకా రానున్నాయన్నమాట. సో ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫెక్టివ్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ని వికలాంగులకు అందించడమే. అంటే పునరావాస సేవలను సమర్థవంతంగా వికలాంగులకు అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఎనీవే, లాస్ట్ 20 years నుంచి వీళ్ళ మీద చాలా తక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందుకనే దీన్ని ఎక్కువగా ఫ్రంట్ లైన్లో పెట్టడం జరుగుతుంది రీసెంట్గా. సో ఎనీవే, డిస్ట్రిక్ట్ డిసేబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటండి, డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఎఫెక్టివ్ రీహాబిలిటేషన్, పునరావాసాన్ని కల్పించడమే ఈ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ హెడ్ ఎవరండి, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో గ్రూప్ ఆఫ్ రీహాబిలిటేషన్ ప్రొఫెషన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీ అవేర్నెస్ జనరేషన్, ఎర్లీ డిటెక్షన్, ఇంటర్వెన్షన్, ప్రొవిజన్స్ ఇలాంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో
మేజర్గా ఉంటారు, ముఖ్యంగా పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. సో ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా వాళ్ళకి కాంప్రహెన్సివ్ సర్వీసెస్ని, సేవలను అందిస్తారనమాట, రీహాబిలిటేషన్స్ సర్వీసెస్ని. సో ఎనీవే దీని అందరికీ నోడల్గా డిస్టిక్లో ఎవరుంటారంటే డిఎం ఉంటారండి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దీనికి హెడ్గా ఉంటాడు డిస్ట్రిక్ట్స్లో. సో తర్వాత ఇది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క జాయింట్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. రెండు సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కలిసి దీన్ని అమలుపరుస్తాయి. ఎనివే అండి, ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ ఇది హిస్టరీకి సంబంధించినటువంటి, యాన్సెంట్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, రీసెంట్గా వచ్చింది. సో మొట్టమొదటిసారిగా గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఇండియా న్యూఢిల్లీలో జరిగిందండి. సో 21 ఏప్రిల్లో ఇది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజెంట్ మనం చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. దాంట్లో ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ అంటే పర్యావరణ సమస్యలు, హెల్త్ అండ్ సస్టైనబిలిటీ ఆరోగ్య సమస్యలు, తర్వాత మిగతా అంటే పీస్ లేకపోవటం, ఇంటర్నేషనల్ వార్సు, వీటన్నిటికీ సమాధానం బుద్ధిజం యొక్క శాంతి మంత్రం. బుద్ధిజాన్ని ప్రమోట్ చేసి బుద్ధిజం యొక్క లక్షణాలని ఉపయోగించుకొని వీటినన్నిటి నుంచి బయటపడాలి అనేదే ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ అండి ఇది. సో దీని యొక్క థీమ్ ఏంటంటే రెస్పాన్స్ టు కంటెంపరీ ఛాలెంజెస్. ప్రజెంట్ మనం చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, వాటికి రెస్పాన్స్గా సో ఈ బుద్ధిజాన్ని ఉపయోగించుకొని, ఈ బుద్ధిస్ట్ ఫిలాసఫీలను ఉపయోగించుకొని సో వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడమే దీని యొక్క సారాంశంగా మనం చూడవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ కొన్ని చూద్దాం. సో హిస్టరీలో మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఐబీసీ దీన్ని ఆర్గనైజ్ చేసిందండి. సో 2023లో ఇది ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ని కండక్ట్ చేసింది ఎవరు? ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా కంట్రీస్ మధ్యలో పెంపొందించి పీస్ ఉండేలాగా అన్ని కంట్రీస్ మధ్యలో చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చూడొచ్చు అనమాట. సో బుద్ధిజాన్ని గ్లోబల్ స్టేజ్లో నిలబెట్టి సో హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయడానికి కూడా ఈ ఐబీసీ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఎనీవే ఈ ఐబీసీని నవంబర్ 2011లో న్యూఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ కాంగ్రిగేషన్ జరిగిందండి. దీంట్లో ఒక బాడీని ఏర్పాటు చేశారు బుద్ధిజాన్ని ప్రమోట్ చేయడం కోసం, అదే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీ, ఇండియాలో ఉంది. ఈ ఐబీసీనే ప్రజెంట్ ఫస్ట్ బుద్ధిస్ట్ గ్లోబల్ సమ్మిట్ 2023ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 2 రోజుల సమావేశం ఇది. 170 మంది పార్టిసిపేట్ చేశారు. సో దీని యొక్క సబ్ థీమ్స్ చూస్తే సో బుద్ధ ధమ్మ అండ్ పీస్, బుద్ధ ధమ్మ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్కి, ప్రిజర్వేషన్ ఆఫ్ నలంద బుద్ధిస్ట్ ట్రెడిషన్. నలంద బీహార్లో ఉందండి, నలంద యూనివర్సిటీ. ఇది మొట్టమొదటి భారతదేశపు యూనివర్సిటీగా చెప్తారు. సో బుద్ధిజం ప్రమోట్ చేసినటువంటి హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి అక్కడ నుంచి పిహెచ్డి పట్టాలు కానీ మిగతా ఎడ్యుకేషన్ ప్రమోషన్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా. సో ఎనివే అండి, ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. బుద్ధిజం ఇండియాలో పుట్టింది కాబట్టి, సో బుద్ధుడు నడయాడినటువంటి ప్రదేశాలు మొత్తం ఇండియాలో ఉన్నాయి కాబట్టి బుద్ధిజం అనేది ఇండియా అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ను కూడా డెవలప్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుద్ధిస్ట్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం. అయితే బుద్ధ టీచింగ్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి 4 నోబెల్ ట్రూత్స్, అంటే 4 నిజమైనటువంటి వాక్యాలు. ఏంటంటే ప్రపంచం మొత్తం దుఃఖంతో నిండి ఉంది. దుఃఖ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత దుఃఖం వస్తుంది. ఎవ్రీ సఫరింగ్ హ్యాజ్ ఏ కాస్, అంటే ప్రతి బాధకి కూడా ఒక కారణం ఉంటుంది. దాన్ని సముద్య అంటారు. సఫరింగ్ కుడ్ బి ఎక్స్టింగ్విష్డ్. సో ఎలా అయితే సఫరింగ్ బాధ వచ్చిందో అలానే తొలగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అది నిరోధ అంటారు. ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ఫాలోయింగ్ ద అష్టాంగ మార్గ 8-fold పాత్. ఈ 8 అష్టాంగ మార్గాన్ని ఫాలో అయినట్టయితే ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందడానికి కానీ ఈ దుఃఖాల నుంచి తొలగటానికి కానీ అవకాశం ఉందని చెప్పారు. వాటిలో రైట్ వ్యూ అంటే సరైనటువంటి చూపు, రైట్ ఇంటెన్షన్ సరైనటువంటి భావ్యత కలిగి ఉండటం, రైట్ స్పీచ్ సరైనటువంటి మాటని కలిగి ఉండటం, రైట్ యాక్షన్ సరైనటువంటి పనిని చేయటం, రైట్ లైవ్లీహుడ్ జీవితంని సరైన దారిలో నడపటం, రైట్ ఎఫర్ట్ సరైనటువంటి చర్య,
లేదా సరైనటువంటి ప్రయత్నం, రైట్ కాన్సన్ట్రేషన్, సో సరైనటువంటి బుద్ధి కుశలత, రైట్ మైండ్ఫుల్నెస్, సో మనసుని సరైనటువంటి పద్ధతుల్లో ఉపయోగించుకోవటం, దీనికంతా ఇన్నర్ మీనింగ్ నేను చెప్పాను. సో ఇది 8 ఫోల్డ్ పాత్ అనమాట. వీటిని ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా దేశాల మధ్యలో వార్ తగ్గుతుంది, సఖ్యత పెరుగుతుంది, మిగతా గ్లోబల్ ఇష్యూస్ మీద పోరాటానికి అవకాశం లభిస్తుంది అనమాట. సో ఎనీవే అండి, ఒకసారి చూడండి, దాని గురించి నేను కొన్ని పాయింట్స్ ఇచ్చాను. కానీ ఈ బుద్ధిజంకి సంబంధించినటువంటి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ యాన్సెంట్ హిస్టరీలో ఇంపార్టెంట్. వాటికి సంబంధించి బుద్ధిజం కూడా రిలీజియన్లో మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు ఇండియన్ సొసైటీలో కూడా రిలీజియన్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎనీవే కొన్ని ఇంతకుముందు ప్రీవియస్ ఎంసీక్యూస్ కూడా నేను. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ సెషన్ ఏప్రిల్ 2023 మాడ్యూల్ నెంబర్ 7. సో మే కరెంట్ అఫైర్స్ ఈ మంత్ లాస్ట్ కల్లా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. ఏప్రిల్ అండ్ మే కూడా కంప్లీట్ అయిపోతాయి వితిన్ 2-3 డేస్లో. సో ముందు కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మిగతా సబ్జెక్ట్స్కి నేను వెళ్తాను. సో ఎనివే మొత్తం జూన్ 30 కల్లా మిగతా సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి దాదాపుగా. అయితే మనం ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి జరుపుకుంటామండి. అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 14th. సో బర్త్డే జరుపుకుంటాం అంబేద్కర్కి సంబంధించి. సో అంబేద్కర్కి భారతరత్న ఉందని మనందరికీ తెలుసండి. తమిళనాడులో అంబేద్కర్ జయంతిని ఈక్వాలిటీ డేగా జరుపుకుంటారు. సమానత్వపు దినోత్సవంగా కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మనందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్లో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా, ముఖ్యంగా కమిటీ డ్రాఫ్టింగ్ చైర్మన్గా అంబేద్కర్ ఉంచారు. దాని తర్వాత అంబేద్కర్ ఫస్ట్ లా మినిస్టర్గా కూడా అంబేద్కర్ వర్క్ చేయడం జరిగిందనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు అంబేద్కర్కి సంబంధించినటువంటి ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటన్నిటిని పూర్తిగా ఇక్కడ నేర్చుకుందాం. హిస్టరీ పరంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది, అండ్ పాలిటీ పరంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ఫస్ట్ లా మినిస్టర్ అంబేద్కర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చెప్తారు, అంటే భారత రాజ్యాంగానికి తండ్రిగా వర్ణిస్తారు ఇతన్ని. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా చెప్తారు, అంటే కొత్త కాన్స్టిట్యూషన్ ఎలా రాయాలి, ఏవి ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది డ్రాఫ్టింగ్ కమిటీ, దాని చైర్మన్. తర్వాత దళితుల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి ముఖ్యమైన వ్యక్తి. సో రైట్స్ ఆఫ్ ది దళిత్స్ కోసం పోరాడినటువంటి ఇంపార్టెంట్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు, ఈవెన్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్తో కూడా. తర్వాత మనందరికీ తెలుసు మహారాష్ట్రలో ఒక మంచినీటి చెరువులో ఓన్లీ కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే మంచినీళ్ళు తాగేవాళ్ళు ఆ చెరువులోకి, కానీ ఆ ట్యాంక్లోకి, వాటర్ ట్యాంక్లోకి. కానీ ఆ వాటర్ ట్యాంక్ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మహద్ సత్యాగ్రహ మార్చ్ 1927లో చేయటం ద్వారా. సో దాని తర్వాత 1926లో మున్సిపల్ బోర్డ్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నటువంటి ఇది ఈ ట్యాంక్ని అన్ని కమ్యూనిటీస్కి కూడా ఓపెన్ చేసిందనమాట. అయితే మొట్టమొదటి వ్యక్తి, మొత్తం మనకి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి అంటే లండన్లో. ఆ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి కూడా పూర్తిగా హాజరైంది సో అంబేద్కర్ మాత్రమే. తర్వాత అంబేద్కర్కి మహాత్మా గాంధీకి 1932లో జరిగినటువంటి ప్యాక్ట్ పేరు పూనా ప్యాక్ట్ అంటారు, అంటే దీన్ని పూనా ఒప్పందం అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు ఎస్సీ ఎస్టీస్కి, ముఖ్యంగా డిప్రైవ్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కమ్యూనల్ అవార్డు కావాలని అడిగారు. అంటే సపరేట్ ఎలక్షన్స్ జరగాలి వాళ్ళ వరకు, సో వాళ్ళ వరకు సపరేట్గా ఎన్నుకోబడాలి అని చెప్పారు. కానీ దాన్ని విరమించుకొని అంబేద్కర్ దేశ శ్రేయస్సు కోసం గాంధీతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందమే పూనా ప్యాక్ట్. ఈ పూనా ప్యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సపరేట్ ఎలక్టోరేట్, అంటే ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్స్, పూర్తిగా వాళ్ళకంటూ వేరే ఎలక్షన్స్ జరగాలి ఎస్సీస్కి లేదా డిప్రైవ్డ్ క్లాసెస్కి అనేది ఈ ప్యాక్ట్ యొక్క ఉద్దేశం అనమాట. అయితే దీన్ని విరమించుకొని, ఈ ప్యాక్ట్ ఉద్దేశం ఏంటంటే దీన్ని విరమించుకొని గాంధీ ఈయన కలిసి ఏం మాట్లాడుకున్నారంటే సపరేట్ ఎలక్టోరేట్ వద్దు, కానీ రిజర్వేషన్స్ని ఇంక్రీజ్ చేద్దాం, సీట్స్ని ఇంక్రీజ్ చేద్దాం ఎస్సీస్కి అనేది ఈ పూనా ప్యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఏర్పడటానికి కూడా కారణం ఈయన ఐడియాస్ అనే చెప్పుకోవచ్చు. ఇతను హిల్టన్ యంగ్ కమిషన్కి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, వీళ్ళిద్దరు ఐడియాలజీ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇతను 1936లో అంబేద్కర్ బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక అవడం జరిగింది. తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వైస్రాయ్లో లేబర్ మెంబర్గా కూడా 1942లో ఎగ్జిక్యూట్ అవడం జరిగింది. 1947లో జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినటువంటి ఆఫర్ని అందుకొని
ఫస్ట్ లా మినిస్టర్గా మినిస్టర్ ఆఫ్ లా పదవిని చేపట్టడం జరిగింది. సో ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో లా మినిస్టర్గా ఇతను అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. ఇతను 1951లో హిందూ కోడ్ బిల్ని అపోజ్ చేసి 1951లో రిజైన్ చేసి బుద్ధిజానికి కన్వర్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇతను 6 డిసెంబర్ 1956లో చనిపోయారు. దీన్ని మనం మహాపరినిర్వాణ్ దివాస్గా జరుపుకుంటాం అనమాట. అంబేద్కర్ చనిపోయిన తర్వాత అతని మెమోరియల్ని, అంటే సమాధి ఉన్నటువంటి ప్లేస్ ముంబై, ఏమని పిలుస్తారు అంబేద్కర్ సమాధిని లేదా మెమోరియల్ని అంటే చైత్య భూమి అని పిలుస్తారు. ఇతనికి 1990లో అంబేద్కర్కి భారతరత్న ప్రొవైడ్ చేయడం జరిగింది. అంబేద్కర్ రాసినటువంటి జర్నల్స్ మనం చూస్తే సో ముక్ నాయక్ 1920, బహిష్కృత్ భారత్ 1927, సమత 1929, జనత 1930, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంబేద్కర్ రాసినటువంటి జర్నల్స్ అనమాట. అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు ఏంటి, బుక్స్ ఏంటి? ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్, ద అన్టచబుల్, హూ ఆర్ దే అండ్ వై దే హ్యావ్ బికమ్ అన్టచబుల్స్, బుద్ధ అండ్ హిస్ ధర్మ, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్, ఇవన్నీ కూడా ఇతను రాసినటువంటి పుస్తకాలు, అంబేద్కర్ రాసిన పుస్తకాలు. అంబేద్కర్ సంబంధం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సంస్థలు ఏం స్థాపించారైనా? బహిష్కృత్ హితకారిణి సభ 1923, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు 1936, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ 1942 ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్. ఓకేనండి. నెక్స్ట్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి. ఫస్ట్ది 1930 12th నవంబర్ జరిగింది. సో పార్టిసిపేట్ చేశారు. సో తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931లో జరుగుతుంది మనకి. సో దాని తర్వాత కాంగ్రెస్ సివిల్ డిసోబీడియన్స్ని ఆపేసింది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ తర్వాత. సో దాంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931 7th సెప్టెంబర్లో జరిగింది. సో ఇది కూడా లండన్లో జరిగింది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది. థర్డ్ దీనికి కూడా అటెండ్ అయ్యారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు, సెకండ్కి అటెండ్ అయ్యారు, థర్డ్కి కూడా అటెండ్ అయ్యారు 1932లో. సో ఎనీవే అండి, అంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టిసిపేట్ చేశారనమాట. ఎనీవే ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. హిస్టరీ పరంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఏ హెల్ప్ ప్రోగ్రామ్ అని ఉందండి. ఏ హెల్ప్ ప్రోగ్రామ్ అని ఉంది. అంటే ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్స్, ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్లో ఉమెన్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. మహిళలు అండ్ తర్వాత ఇంకెవరు? ముఖ్యంగా మహిళలతో పాటుగా అదర్ యాక్టివిస్ట్స్, వీళ్ళందరూ కూడా వెటర్నరీ ఇన్స్టిట్యూషన్స్కి అంటే వెటర్నరీ ఫార్మర్స్కి మధ్యలో వారధిగా ఉంటారనమాట. దాంతో సో లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ కానీ లైఫ్ స్టాక్ యొక్క హెల్త్ని కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఏమన్నారంటే అక్రిడియేటెడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ స్టాక్ ప్రొడక్షన్. అంటే లైఫ్ స్టాక్ ప్రొడక్షన్, ఇండియన్ లైఫ్ స్టాక్ సెక్టార్ తీసుకుంటే అండి, లైఫ్ స్టాక్ సెక్టార్ వల్ల ఎక్కువ ఇన్కమ్ పొందే గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి, ముఖ్యంగా పల్లెటూరుల్లో. ఇప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క హెల్త్ కానీ వాటిని సరైన ప్రాపర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెకానిజం లేకపోవటం వల్ల సో వాటిని సరిగా పెంచలేకపోతున్నాం, ఎక్కువ పాలని తీయలేకపోతున్నాం, వాటిని హెల్త్ని కాపాడలేకపోతున్నాం. అలాంటి బ్యాడ్ పాయింట్స్ నుంచి గుడ్ యాక్టివిటీస్గా మార్చడం కోసం సో వెటర్నరీ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తూ ఉంటాయి. వాటిని విలేజెస్లో కోఆపరేట్ చేయడం కోసం కొంతమంది ఆడవాళ్ళను కూడా నియమిస్తే ఏమవుతుందంటే వాళ్ళకంటే వెటర్నరీ ఫార్మర్స్కి, అంటే పశువులు పెంచేటువంటి రైతులకి, పశువుల్ని కాపాడేటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సో లైఫ్ స్టాక్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్యలో వారధుల్లాగా ఉమెన్స్ని కొంతమంది అపాయింట్ చేస్తారు. దాంతో లాంటి ఆశా వర్కర్స్ ఏమో చిన్నపిల్లలకి, డాక్టర్స్కి మధ్యలో ఎలా అయితే ఉంటారో అలానే ఇక్కడ వీళ్ళు ఏ హెల్ప్ అనే వాళ్ళు కూడా ఇక్కడ లైఫ్ స్టాక్ డాక్టర్స్కి, లైఫ్ స్టాక్ ఫార్మర్స్కి మధ్యలో ఉంటారు. సింపుల్ అండి. ఇది స్టార్ట్ చేసినటువంటి గవర్నమెంట్ ఉత్తరాఖండ్. సో ఎనీవే అండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఎవ్రీ ఇయర్ కూడా స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్ అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందండి. అంటే అగ్రి ఫుడ్ సిస్టంలో మహిళల యొక్క స్థితి అనే నివేదికని ఎవరు విడుదల చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుందండి. FAO అనే అమెరికాలో ఉన్నటువంటి ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టంలో మహిళల యొక్క పరిస్థితిని గురించి వివరిస్తుంది. అయితే ఈ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే అండి, వ్యవసాయంలో ఓన్లీ మెన్నే కాదు ఉమెన్ కూడా పార్టిసిపేషన్ని పెంచాలి.
అంటే అగ్రికల్చర్లో మెన్నే కాదు ఉమెన్ కూడా పార్టిసిపేషన్ పెంచాలి. మెన్ అండ్ ఉమెన్ డిఫరెన్స్ ఉండకూడదు. ఈవెన్ ఉమెన్ కూడా అగ్రికల్చర్ చేయడానికి అవకాశం కల్పించాలి. అది వీళ్ళ యొక్క పాత్ర. అంటే వ్యవసాయంలో మహిళల పాత్ర పెంచాలి. పెరుగుతుందా లేదా, వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉండింది అని చెప్పేటువంటి రిపోర్టే స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇప్పటికి కూడా మనం గమనిస్తే ఫ్యూచర్ తరాల్లో ఎక్కువ అగ్రికల్చర్ చేస్తే తప్పితే కన్ఫామ్గా ఎక్కువ మందికి ఫుడ్ సరిపోవడానికి అవకాశం ఉండదండి. ఓన్లీ అగ్రికల్చర్లో మెన్ కాదు ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ అయితే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని అది అంచనా వేసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్ రిపోర్ట్. ఇది రిలీజ్ చేసేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో అయితే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గురించి మనం ఒకసారి గమనిస్తే అండి, ఇది ఐక్యరాజ్య సమితి ప్రమోట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఏజెన్సీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఆకలి చావులను నియంత్రించడం. ముఖ్యంగా ప్రపంచంలో ఆకలితో ఎవరూ ఉండకూడదు, అందరికీ ఆహార పదార్థాలు అందాలి అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్. 16th అక్టోబర్న ఇది ఫామ్ అయింది. అందుకని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 16th వరల్డ్ ఫుడ్ డే జరుపుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉందండి. దీని హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీలో ఉంది. సో దీని యొక్క సిస్టర్ బాడీస్గా చెప్పుకుంటారు కొన్నిటిని. వాటిలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఒకటి అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ IFAD, WFP, FAO, ఈ మూడు కూడా సిస్టర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకుంటారనమాట. తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఇది ఎలాంటి సంరక్షణ చర్యలను చేపడుతూ ఉంది. గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి ఇది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ట్రెడిషనల్ ఫార్మ్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం కెమికల్స్ని ఉపయోగిస్తామండి పెస్టిసైడ్స్ కోసం, లేకపోతే అంటే ఇప్పుడు మనం పురుగు మందులను ఉపయోగిస్తాం పెస్టిసైడ్స్ అంటే పంటను పండించడానికి. అది మంచి ప్రాక్టీస్ కాదు. అలా కాకోకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించామనుకోండి, న్యాచురల్ యూరియాస్ను ఉపయోగించామనుకోండి, అప్పుడు అవి కెమికల్ ఫ్రీ ఫుడ్ ప్రొడక్ట్స్గా మారతాయి, ప్రొడ్యూస్ చేసేటువంటి ఫామ్ ప్రొడక్ట్స్. అలా ప్రమోట్ చేయటానికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిందే గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్. తర్వాత డిసర్ట్ లోకస్. ఇప్పుడు లోకస్ అంటే మిడతల దండు మొత్తం ప్రపంచంలో చాలా పంటలను తినివేస్తూ ఉంటాయండి. వచ్చినాయి అంటే పంట మొత్తం నాశనం అయిపోయినట్టే. అలా జరక్కోకుండా డిజర్ట్ లోకస్ యొక్క సిచ్యువేషన్ వరల్డ్ వైజ్ ఇవి ఎక్కడ రావడానికి అవకాశం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాయి అనే రిపోర్ట్ని స్టేటస్ని తెలుసుకొని డిజర్ట్ లోకస్ మిడతల దండు యొక్క ప్రభావాన్ని పంటల మీద తగ్గిస్తుందండి. తర్వాత కోడెక్స్ ఎలిమినేటరీస్ కమిషన్ RCIC ఫుడ్కి సంబంధించిందండి. ఇది ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో ఇక్కడ ప్లాంట్స్ అనేది ఇప్పుడు మనం చూస్తామండి, జెనెటిక్ క్రాప్స్ కొత్తగా వస్తున్నాయి. వాటి యొక్క ప్రభావం ఎన్వైరన్మెంట్ మీద ఎలా ఉంటుంది, హ్యూమన్ బాడీ మీద ఎలా ఉంటుంది, వాటిని ఎలవ్ చేయవచ్చా చేయకూడదా, లేకపోతే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా అంటే ప్లాంట్స్ వాటి యొక్క జీన్స్ చేంజెస్ మీద కూడా ఒక దృష్టి సారించి సో అడ్వర్స్ ఇంపాక్ట్ ఎన్వైరన్మెంట్ మీద ఉమెన్ బాడీస్ మీద కలక్కోకుండా చేపట్టడానికి ఈ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ తోడ్పడుతుందండి. నెక్స్ట్, ఇది లాంచ్ చేసినటువంటి పబ్లికేషన్స్, ఇది ఏమేమి సంవత్సరానికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏమేమి రిలీజ్ చేస్తుంది. ద స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. అంటే ఫిషరీస్ చేపలు, ఆక్వాకల్చర్ అంటే నీరుకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. అంటే సో మనం చెప్పాలంటే నీలి విప్లవంగా చెప్తాం కదా, సో వాటి గురించి అండి. వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ మీద. ద స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫారెస్ట్. సో ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపద ఎలా ఉంది, నాశనం కాకుండా ఎలా చేయాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అది. ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ఎస్, ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ద స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ కమ్యూనిటీ మార్కెట్. వ్యవసాయము, వాటి ఉత్పత్తులు, ప్రాథమిక రంగం యొక్క వృద్ధి, ప్రపంచంలో ఆకలిని నివారించి అందరికీ ఆహారాన్ని దొరికేటట్లు చేయటం, ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క రిపోర్ట్స్లోను ఆ ఆర్గనైజేషన్లోనూ మనకు అర్థమవుతుంది. సో ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇంతకుముందు ఒకసారి దీని మీద క్వశ్చన్ అడిగారండి, గ్లోబల్ ఇంపోర్టెడ్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్ మీద అడిగారు. సో దీని యొక్క గోల్ ఏంటి, ఓవరాల్ గోల్ ఏంటి అంటే మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నామండి.
సో ఎన్వైరన్మెంట్కి హాని కలగకుండా అగ్రికల్చర్ని చేపట్టడం, ఓకేనండి. దాంతోపాటు అవి తిన్నటువంటి వారు కూడా హానికరమైనటువంటి కెమికల్ ఎఫెక్ట్ కలక్కోకుండా న్యాచురల్గా పంటలు పండించడం. సో అంటే సహజ సిద్ధంగా తయారైనటువంటి సేంద్రియ ఎరువులతో ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ను ఉపయోగించి క్రాప్స్ను పండించేలాగా చేసి ఎన్వైరన్మెంట్కి, హ్యూమన్ బాడీకి డ్యామేజ్ లేకోకుండా చేయటమే గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్ అడాప్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పాయింట్ అండి. ఈ క్వశ్చన్ సెకండ్ పాయింట్ కరెక్ట్. ఎనీవే అండి, ఇక్కడ ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇది, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఎనీవే అండి, మనకి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ హార్వెస్ట్ సీజన్స్ ఉంటాయి. డిఫరెంట్ హార్వెస్ట్ సీజన్ అంటే పంట చేతికి వచ్చేటువంటి టైం. ఈ డిఫరెంట్ హార్వెస్ట్ సీజన్లో డిఫరెంట్ ఫెస్టివల్స్ జరుపుకుంటూ ఉంటారు. మనం ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతి జరుపుకుంటాం, తర్వాత కర్ణాటకలో కూడా మకర సంక్రాంతి జరుపుకుంటారు, తర్వాత కేరళలో విల్లక్కు జరుపుకుంటారు, మకర విల్లక్కు, తమిళనాడులో పొంగల్ అని జరుపుకుంటారు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ అని జరుపుకుంటారు, ఒడిస్సాలో మకర సంక్రాంతి జరుపుకుంటారు, తర్వాత వెస్ట్ బెంగాల్లో పౌష సంక్రాంతి అని జరుపుకుంటారు, ఉత్తరప్రదేశ్లో కిచేరి అని జరుపుకుంటారు, బీహార్లో మకర సంక్రాంతి జరుపుకుంటారు, జార్ఖండ్లో కూడా, అస్సాంలో మగ్ బిహు అని జరుపుకుంటారు. సో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం, జమ్మూ కాశ్మీర్లో శిశుర్ సంక్రాంత్ అని జరుపుకుంటారు, తర్వాత హర్యానాలో మగి ఆర్ లోహ్రి అని జరుపుకుంటారు, గుజరాత్, రాజస్థాన్లో ఉత్తరాయణ అని జరుపుకుంటారు. ఇవన్నీ కూడా హార్వెస్ట్ సీజన్ ఫెస్టివల్స్ అండి, పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకునేటువంటి పండుగలు. అయితే ఒక పండుగ ఉందండి, దాన్ని మనం సతువాని జూర్ సితాల్, సతువాని ఆర్ జూర్ సితాల్, ఇది బీహార్లో జరుపుకునేటువంటి పండగ అండి. ట్రెడిషనల్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఈ పండగ రోజు శనగలు ఉంటాయి కదా, శనగలు వీటితో పొడి చేసి సో వాటితో ఒక డిష్ తయారు చేసి తింటారనమాట. సో అది హార్వెస్ట్ ఫెస్టివల్ని జరుపుకునేటువంటి విధానం. సో సతువాని అనేది నేచర్కి సంబంధించింది, ప్రకృతికి సంబంధించినటువంటి ఫెస్టివల్. వీళ్ళు అంటే ఈ పొడి తయారు చేసుకొని వీళ్ళు ఈ ఫెస్టివల్ రోజు వీళ్ళు ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు, తింటారు. సో ఇది సాతువాని ఆర్ జూర్ సితాల్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. ఇది ఎక్కడ జరుపుకుంటారండి? బీహార్లో జరుపుకుంటారు. మిగతా ఫెస్టివల్స్ కూడా మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో వాళ్ళు కూడా ఇదనమాట. సో చిక్పీ ఫ్లవర్తో సత్తుని చేస్తారు, గుర్తుపెట్టుకోండి, అందుకని దీన్ని సతువాని ఫెస్టివల్ అంటారు. రీసెంట్గా డిస్ట్రిక్ట్ డిసెబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అయితే ఇది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ చేసిందంటే యూనియన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, అంటే కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ డిస్ట్రిక్ట్ డిసెబిలిటీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఒక ఇనిషియేటివ్గా తీసుకురావడం జరిగింది. ఇక్కడ దీంట్లోనే ఉంది డిస్ట్రిక్ట్ అంటే ఒక జిల్లా స్థాయిలో డిసెబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్, అంటే ఎవరైతే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి సెంటర్గా దీన్ని చెప్తారు. దీనికి ఆ డిస్ట్రిక్ట్కి హెడ్గా ఆ డిఎం ఉంటారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ ఉంటారనమాట. సో అయితే రీసెంట్గా డాక్టర్ వీరేంద్ర కుమార్ యూనియన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మినిస్టర్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 9 మోడల్ డిస్ట్రిక్ట్ డిసెబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్స్ని స్టార్ట్ చేశారనమాట, అప్గ్రేడ్ చేశారనమాట. సో అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రీహాబిలిటేషన్ సర్వీసెస్ని, అంటే వాళ్ళకి ఒక ఆవాసం కల్పించడం, ఆహార పదార్థాలు అందించడం, వాళ్ళ కష్ట నష్టాలను తీర్చడం, అలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉంటారో వాళ్ళకి లాస్ట్ 20 years నుంచి జరుగుతున్నా కానీ వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ కొత్త ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే అసలు కొంచెం డిస్ట్రిక్ట్ డిసెబిలిటీ సెంటర్స్ ఉండే ఇంతకుముందు, సో అవి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద రన్ అవుతూ వచ్చాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉన్నారో, అంగవైకల్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవను అందించడం కోసం ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. అయితే గ్రూప్ ఆఫ్ రీహాబిలిటేషన్ ప్రొఫెషన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయబడ్డాయి అన్నమాట. సో అంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, అవేర్నెస్ జనరేషన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇంటర్వెన్షన్. సో ఎవరైనా అంగవైకల్యం ముందుగానే వస్తుంది అని తెలిస్తే వాళ్ళకి అంగవైకల్యం రాకోకుండా ఉండటానికి కూడా
చూడటం, ఇలాంటివన్నీ కూడా అనమాట. డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, అంటే ఈ వ్యవహారాలన్నింటినీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది. దానికి హెడ్గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ కలెక్టర్ ఉంటారనమాట. సో అయితే ఈ డిస్ట్రిక్ట్ డిసెబిలిటీస్ రీహాబిలిటేషన్ సెంటర్స్ DDRCs ఎవరైతే ఉన్నారో అంగవైకల్యాలు ఉన్న వాళ్ళకి సేవలు అందించడం, అంగవైకల్యం రాకుండా చూడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి హెడ్గా ఎవరు ఉంటారో ఆ డిస్ట్రిక్ట్కి కలెక్టర్ ఉంటాడనమాట. జాయింట్ వెంచర్ అనమాట ఇది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బోత్ ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే వాళ్ళని చేరదీయడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఫర్నిచరు, కోఆర్డినేషన్ యాక్టివిటీసు, డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ టీము హెడెడ్ బై కలెక్టరు, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 3 years ఫండింగ్ ఇస్తుంది అనమాట. 3 years మ్యాన్ పవర్ని, ఫండింగ్ని, అంటే ఎంప్లాయీస్ని, ఫండింగ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మిగతా అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇలా అంగవైకల్యం ఉన్నవాళ్ళు, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి సేవలను అందించడానికి, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ డిస్ట్రిక్ట్ డిసెబిలిటీస్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది పనిచేస్తాయి. ఎనీవే అండి, గవర్నెన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. మహిళలందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవటం లేదా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లాగా ఏర్పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఉమెన్స్ కోఆపరేటివ్ ఫండ్ని ఏర్పాటు చేసుకున్నారండి ఒక రాష్ట్రంలో. రాజస్థాన్లో మహిళలందరూ కలిసి ఉమెన్స్ కోఆపరేటివ్ ఫండ్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మహిళా నిధి అనే పేరుతో పిలుస్తున్నారనమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే అందరూ మహిళలు కలిసి కొంత మనీని పూల్ చేసుకుంటారు, వాటిని అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు లేదా బ్యాంక్ రూపంలో దాచుకుంటారు, ఒకళ్ళకి అవసరమైనప్పుడు ఆ లోన్లు తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇది ఫస్ట్ టైం ఉమెన్స్ కోఆపరేటివ్ ఫండ్ అంటారు. ఇది రాజస్థాన్లో జరిగిందనమాట. అయితే దీనికి గవర్నమెంట్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎవరైనా లోన్ తీసుకున్నారనుకోండి, ఈ ఫండ్స్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు దాదాపుగా 10% ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకోండి, 10% ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకోండి, అప్పుడు సపోజ్ ప్రతి 100 రూపాయల మీద 10% ఇంట్రెస్ట్ రేటు ఒకళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళు కట్టాలి. అప్పుడు గవర్నమెంట్ 10%లో 8% గవర్నమెంట్ కట్టిద్ది, ఓన్లీ 2% ఇంట్రెస్ట్ మాత్రం తీసుకున్నటువంటి లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కడితే సరిపోతుంది అనమాట. అంటే గవర్నమెంట్ 8% ఇంట్రెస్ట్ సబ్సిడీని ఇస్తుంది. అంటే వీళ్ళు కట్టే ఇంట్రెస్ట్ రేట్లో 8% గవర్నమెంటే కడుతుంది, మిగతా శాతం వాళ్ళు కట్టుకుంటే చాలు. సపోజ్ 8.5% అంటే 0.5% వాళ్ళు కట్టుకుంటే చాలు అనమాట. సో ఇది ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ని రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లట్ అప్రూవ్ చేశారనమాట. ఎనీవే ఇది ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫండ్గా చెప్పుకోవచ్చు. రాజస్థాన్లో జరిగింది ఇది. ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్టాండప్ ఇండియా స్కీమ్. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నామండి. స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది 2014-15 ప్రాంతంలో లాంచ్ అయింది. నేను చెప్తాను పర్ఫెక్ట్గా ఎప్పుడు అనేది. సో 2016లో లాంచ్ అయిందండి. 2016 తర్వాత ప్రజెంట్ దీన్ని ఎక్స్టెండ్ చేశారు 2025 వరకు. అసలు స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఏంటంటే SC, ST ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫోకస్గా వీళ్ళని స్కిల్స్ నేర్పి ఎంటర్ప్రనర్స్గా, అంటే బిజినెస్ చేసే పర్సన్స్గా మార్చడానికి స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం లోన్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా SC, ST ఉమెన్ ఎంటర్ప్రనర్స్ని, ముఖ్యంగా వీళ్ళని డెవలప్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎకనామికల్ డెవలప్మెంట్ని తీసుకురావాలి జాబ్ క్రియేషన్ ద్వారా అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని 2025 వరకు ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసింది 2016లో. దాదాపుగా 80% స్టాండప్ ఇండియా కింద ఇచ్చేటువంటి లోన్స్ ఉమెన్స్కే అందుతున్నాయి. ముఖ్యంగా SC, ST ఉమెన్స్కి అందుతున్నాయి అన్నమాట. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒకసారి ఓవరాల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం SC, ST కమ్యూనిటీస్లో ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రనర్స్ని డెవలప్ చేయటం. ఇది 5 ఏప్రిల్ 2016న మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ చేత ఇది లాంచ్ చేయబడింది. ముఖ్యంగా ఉమెన్, మహిళలు, తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, SC, STస్లో వ్యాపారవేత్తలను తయారు చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా SC, ST పర్సన్స్కి లోన్స్గా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా మార్చడం కోసం అనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే SC, ST లేదా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడు ఈ స్టాండప్ ఇండియా కింద లోన్ ఎలిజిబిలిటీ వాళ్ళకు వస్తుంది.
సో ఎనీవే మిగతా అవన్నీ కూడా నార్మల్ పాయింట్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది. సో ఎనీవే అండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. అండ్ రీసెంట్గా డ్రాఫ్ట్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ని స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఫ్రేమ్ చేయటం జరిగిందనమాట. అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేశారంటే 3 years నుంచి 18 years చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్లో ఎలాంటి సిలబస్ చదువుకోవాలి, ఎలాంటి టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి, ఎలాంటి గైడ్లైన్స్ టీచర్స్ ప్రొవైడ్ చేయాలి అనే దాని మీద ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేయటం జరిగింది. ఇది డిజైన్ చేసింది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. పీపుల్ నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటుంది. ఈ ఫ్రేమ్వర్క్లో ఎలాంటి బోధన టీచర్స్ చేయాలి, ఎలాంటి టెక్స్ట్ బుక్స్ యూజ్ చేయాలి, ఆ టెక్స్ట్ బుక్స్లో ఎలాంటి సిలబస్ని మెయింటైన్ చేయాలి అనేదే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. 3 years నుంచి 18 years లోపు పిల్లలు చదువుకునేటప్పుడు ఎలాంటి టెక్స్ట్ బుక్స్, ఎలాంటి టీచర్సు, ఎలాంటి సిలబస్ని ఫ్రేమ్ చేయాలి అనేదే ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. 1975లో జనరల్ సైన్స్ని కంపల్సరీ సబ్జెక్ట్గా జాయిన్ చేశారు. 1988లో సైన్స్ కరిక్యులంని వెల్ డిఫైన్ చేశారు. 2000లో సైన్స్ అండ్ టెక్నాలజీని అప్పర్ ప్రైమరీ సెకండరీలోకి తీసుకొచ్చారు. ఎన్వైరన్మెంటల్ స్టడీస్ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 2005లో లెర్నింగ్ వితౌట్ బర్డెన్, సో అంటే సిలబస్ని తగ్గించి నాలెడ్జ్ని పెంచే విధంగా కరికులంని తీసుకొచ్చారు. ఇలా చేంజెస్ చేసుకుంటూ వచ్చారు ఇయర్. అలానే 2023లో తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్స్ ఎబిలిటీ, సిలబస్ స్ట్రెంగ్త్, తర్వాత టెక్స్ట్ బుక్స్ యొక్క కాంటెక్స్ట్, వీటిని మేజర్గా ఫోకస్ చేస్తున్నారు. ఇది డ్రాఫ్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది. మీరు ఇచ్చిన సజెషన్స్ కూడా బాగుంటే దీంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది డ్రాఫ్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 3 to 18 years చిల్డ్రన్స్కి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎనీవే అండి, ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. అఫైర్స్గా దీన్ని మనం క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మై విలేజ్, అంటే మన గ్రామం లేదా మా గ్రామం, మై హెరిటేజ్ ప్రోగ్రామ్. మై విలేజ్ అండ్ మై హెరిటేజ్ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క గ్రామంలో కొన్ని రకాలైన సంస్కృతి, సాంప్రదాయ లేదా పురాతన కళాఖండాలు లేదా దర్శనీయ ప్రదేశాలు ఉంటాయండి. వాటిని ఎక్స్ప్లోర్ చేసే ప్రోగ్రాం. దాదాపుగా 1 లక్ష గ్రామాలలో ఉన్నటువంటి కల్చరల్ మ్యాపింగ్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను రికార్డ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి మిషనే మై విలేజ్ మై హెరిటేజ్ ప్రోగ్రామ్ అనమాట. దీనివల్ల ఒక డేటాబేస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రదేశంలో జంతువులు ఏమున్నాయి, కళలు ఏమున్నాయి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రముఖ కట్టడాలు ఏంటి, ఇలా మై విలేజ్ మై హెరిటేజ్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కింద 1 లక్ష గ్రామాలను చేర్చడం జరిగిందనమాట. సో ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని నేషనల్ మిషన్ ఫర్ కల్చరల్ మ్యాపింగ్ దీన్ని మ్యాప్ చేస్తూ ఉంటుంది. సో నేషనల్ మిషన్ ఫర్ కల్చరల్ మ్యాపింగ్ అనేది 2017లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలో ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ మ్యాప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. దీనికోసం దాదాపుగా బడ్జెట్లో 469 కోట్లని 3 సంవత్సరాలకి ఇవ్వటం జరిగింది నేషనల్ మిషన్ ఫర్ కల్చరల్ మ్యాపింగ్ కోసం. సో ఇది ఈ నేషనల్ మిషన్ ఫర్ కల్చరల్ మ్యాపింగే మై విలేజ్ మై హెరిటేజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. సో ఎనీవే అండి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా దీన్ని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, సో ఈ ప్రోగ్రామ్ కింద విలేజెస్ని కొన్ని కేటగిరీస్గా మార్చారండి. దాంట్లో ఎకలాజికల్ కేటగిరీ అంటే ఎకాలజీని ప్రొటెక్ట్ చేసేటువంటి కేటగిరీ. బిస్నోయి విలేజ్ మనం రాజస్థాన్లో చూస్తే ఇక్కడ చెట్లతో పర్యావరణంతో సమానంగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. రైనీ విలేజ్ ఇది చిప్కో మూమెంట్ స్టార్ట్ అయింది. సో చెట్లను నరకవద్దని వాటిని హక్ చేసుకునేటువంటి మూమెంట్ ఇది.
సో రైనీ విలేజ్ రాజస్థాన్లో ఇది స్టార్ట్ అయింది. తర్వాత డెవలప్మెంటల్ ఇంపార్టెన్స్ ఇచ్చినవి అయితే మనం మొధేరా అనే ఒక గ్రామం చూస్తాం గుజరాత్లో. ఇది దేనికి ఫేమస్ అంటే సోలార్ పవర్, మొట్టమొదటి గ్రామం మొత్తం కూడా సౌర విద్యుత్తో నడిచేటువంటి గ్రామం అనమాట. ఇలా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క యునీక్నెస్ ఉంటుంది కదా, ఆ యునీక్నెస్ ఉన్నటువంటి 1,00,000 గ్రామాలని మ్యాప్ చేయటమే మై విలేజ్ మై హెరిటేజ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. హిస్టారికల్ విలేజ్ చూస్తే జల సత్యాగ్రహ జరిగింది మధ్యప్రదేశ్లోని కందేల్ గ్రామం. తర్వాత మహాభారతాకు సంబంధించిన ఈవెంట్స్ హనోల్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఏషియా ఓల్డెస్ట్ ఫాజిల్ పార్క్ మనకి సుకేతి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. తర్వాత శివాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి కాశ్మీర్లో పందేర్నాథ్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సర్వే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఒక్కసారి మీరు వీటి లోపలికి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మిల్లెట్స్ మనందరికీ తెలుసు. మిల్లెట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఇండియా. సో వాజ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఇండియా ఆల్సో. సో ఎనీవే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా మనం యునైటెడ్ నేషనే గుర్తించింది 2023ని. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇయర్ 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే అంతర్జాతీయ తృణధాన్యాల దినోత్సవం. సో అయితే మిల్లెట్స్ అనేది కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు వీటన్నిటిని మిల్లెట్స్ అంటారు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, న్యూట్రియంట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. మన రైస్లో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది మిల్లెట్స్లో. సో కొర్రలు, సజ్జలు వీటన్నిటిలో కూడా. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వీటి యొక్క అవసరాన్ని ప్రజలందరికీ తెలియటం కోసం యునైటెడ్ నేషన్ ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క విశిష్టత తెలియటం కోసం ఈ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగిందనమాట 2023ని. సో అది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గురించి. మిల్లెట్స్ అంటే మనందరికీ తెలుసు, తృణధాన్యాలుగా చెప్తాం వీటిని. సో వాటిల్లో ముఖ్యమైనవి కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా చాలా, అరికెలు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి అనమాట. సో ఎనీవే అండి, సో మిల్లెట్స్ గురించి అది. మిల్లెట్స్కి అండ్ రైస్కి ఇంకొక మేజర్ డిఫరెన్స్ మనం ముఖ్యంగా చూస్తే, ఫస్ట్ పాయింట్ కార్బోహైడ్రేట్ రైస్లో ఎక్కువగా ఉంటుంది, మిల్లెట్స్లో తక్కువగా ఉంటుంది. తర్వాత న్యూట్రియంట్ వాల్యూ రైస్లో తక్కువగా ఉంటుంది, మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటుంది, అసలు లేదని చెప్పుకోవచ్చు. తర్వాత రైస్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఎక్కువగా దీని మీద పెస్టిసైడ్స్, పురుగు మందులు కొడతారు పండించడం కోసం, ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. అదే మిల్లెట్స్ మీద ఎక్కువగా పెస్టిసైడ్స్ కొట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇది మన అందరికీ అర్థమైన విషయం. అయితే మిల్లెట్స్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మిల్లెట్స్లో ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అందుకనే రీసెంట్గా తాజ్మహల్ ప్యాలెస్ ముంబైలో మిల్లెట్స్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు కండక్ట్ చేశారంటే SCO. సో SCO మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది అనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ని కండక్ట్ చేసింది. సో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అభినందించారనమాట. అందుకే నేను న్యూస్లో ఉంది రీసెంట్గా. సో ఇది యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం శ్రీపాద నాయక్ ఇనాగ్రేట్ చేశారండి. మిలిటరీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫెస్టివల్ మెంబర్ కంట్రీస్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అందరినీ ఇన్వైట్ చేసి ముంబైలో మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకు కూడా తెలియజేశారు డెలిగేట్స్కి. ఎనీవే అండి, మ్యాక్సిమం ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఈ మిల్లెట్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసి అందరికీ డిస్ప్లే చేశారు అండ్ అందరికీ టేస్ట్ చూపించారనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నిటి పరంగా చూస్తే, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 కాబట్టి మిల్లెట్స్ కన్జంప్షన్ని గ్లోబల్ వైజ్ ఇంక్రీజ్ చేస్తే న్యూట్రియంట్ వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది, ఫైబర్ పెరుగుతుంది ప్రతి ఒక్కరిలోనూ. సో దీన్ని ప్రమోట్ చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. న్యూట్రియంట్ ఫుడ్ని అందించడానికి మిల్లెట్స్ బాగా ఉపయోగపడతాయి అనేది కూడా ఇంకోటి. ఎనీవే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, PTPNER అనే ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ తీసుకొచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి ఇది. సో కేంద్ర ప్రభుత్వ పథకం ఇది PTPNER. PTP అంటే ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్. ప్రమోషన్ చేయటం ట్రైబల్ ఆదివాసీల యొక్క ప్రొడక్ట్స్, ఆదివాసీల యొక్క వస్తువులు ఏముంటాయి, ఆదివాసులు తయారు చేసేవి, ఆదివాసీలు అల్లుతూ ఉంటారు, ఆదివాసీలు ఆయుర్వేదం లాంటి మందుల్లో ఉపయోగించేటువంటి విలువైన చెట్ల నుంచి వచ్చినటువంటి ఔషధాలను స్వీకరిస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న పండించే పంటలు కూడా ఆర్గానిక్గా ఉంటాయి, వాళ్ళు కొన్ని అల్లికలు అల్లుతూ ఉంటారు. వీటన్నిటిని కూడా ప్రమోట్ చేయటం. సో అలా ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్ అంటే అట్లా
అది పీటీపీ. ఎన్ఈఆర్ అంటే నార్త్ ఈస్ట్ రీజన్. నార్త్ ఈస్ట్ రీజన్ అంటే ఈశాన్య ప్రాంతం. ఈశాన్య ప్రాంతంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? మొత్తం 7 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 7 రాష్ట్రాల్లో ఎక్కువగా ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసేటువంటి స్కీమే పీటీపీ ఎన్ఈఆర్ స్కీమ్. దీన్ని స్టార్ట్ చేసింది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండి. అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదిస్తుంది. దీనికోసం దాదాపుగా 143 కోట్లు కేటాయించడం జరిగిందండి. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ట్రైబల్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళని ఎకనామికల్గా స్ట్రెంథెన్ చేయడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ట్రైబల్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, అంటే ట్రైబ్స్ ఎవరైతే చేతి వృత్తులు కళాకారులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ స్కీమ్ని పీటీపీ ఎన్ఈఆర్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని మణిపూర్లో లాంచ్ చేయడం జరిగింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. సో దీన్ని లాంచ్ చేసింది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ శ్రీ అర్జున్ ముండా, ఇతను లాంచ్ చేయడం జరిగింది. ఎనీవే అండి, సొసైటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్. సో ఈ కిసాన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్ టెరిటరీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రైతులని ప్రోత్సహించడం, వాళ్ళని రక్షించడం. సో అదే ఈ కిసాన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. దాదాపుగా ఈ చూద్దాం. రీసెంట్గా వరల్డ్ పాపులేషన్ అనేది 8 బిలియన్ స్థాయికి వెళ్ళింది. 8 బిలియన్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. 8 బిలియన్ అంటే దాదాపుగా వరల్డ్ పాపులేషన్ 800 crores వరకు వెళ్ళిందండి. అయితే ఎప్పుడు కూడా పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశం ఏంటి అని అంటే దేశ జనాభా ఎక్కువగా ఉంది చైనా అని చెప్తాం. సెకండ్ పొజిషన్లో ఇండియా అని చెప్పేవాళ్ళం. కానీ అది తారుమారైంది. ఇండియా ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి ఎదిగింది పాపులేషన్లో, జనాభా స్థాయిలో. సో ఇండియన్ పాపులేషన్ వచ్చేసి 142.86 కోట్లు. చైనా పాపులేషన్ వచ్చేసి 142.57 కోట్లు. అంటే చైనాను అధిగమించి మనం ముందు స్థాయిలోకి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసినాం పాపులేషన్లో, జనాభా సంఖ్యలో. ఈ రిపోర్ట్లో ఇండియా చైనాని అధిగమించిందని యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. అందుకనే మనం దీని గురించి ఇప్పుడు చూస్తున్నాం. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే 8 బిలియన్ లైవ్స్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. ఇది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ యొక్క టైటిల్. ఈ టైటిల్తో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే ఇండియాలో 0 నుంచి 14 సంవత్సరాల వరకు, అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 25% ఉన్నారు. 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 18% మంది ఉన్నారు. 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 26% మంది ఉన్నారు. 15 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 65% ఉన్నారు. దాదాపుగా చెప్పాలంటే 25 years యావరేజ్ తీసుకుంటే భారతదేశంలో వీళ్ళే 50 to 60% ఉంటారు. అంటే పని చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని మనం డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంది. అప్రాక్సిమేట్గా 50% ఉంది. దీనివల్ల ఇండియాకి ఎకనామికల్ బెనిఫిట్, ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మనం మల్టిపుల్ ఆర్గనైజేషన్లో మన ఫుట్ స్టెప్ ఉండటానికి కారణమయ్యే అవకాశాలు దీనివల్ల మనకు లభిస్తాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం పరిగణించవచ్చు. ఒకసారి ఇక్కడ మనం టేబుల్ని గమనించినట్టయితే ఇండియా పాపులేషన్ 142.86 కోట్లు, చైనా పాపులేషన్ 142.57 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాపులేషన్ మనం గమనిస్తే 804 కోట్ల వరకు ఉన్నారు. ఇండియాలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఇండియాలో 68%, అంటే వీళ్ళు వర్కింగ్ ఏజ్ పాపులేషన్గా చెప్తారు, డెమోగ్రఫిక్ డివిడెంట్గా చెప్పొచ్చు. చైనాలో వీళ్ళు 69% ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా 65% మాత్రమే ఉన్నారు. సో దాంతోపాటు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇండియాలో తక్కువ మంది ఉన్నారు, 7%, చైనాలో 14% మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా 10% మంది ఉన్నారు. టీఎఫ్ఆర్ అంటారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, టోటల్ ఫెర్టిలిటీ రేట్. అంటే సగటున ఒక మహిళ ఆ దేశంలో ఎంతమంది పిల్లలకి జన్మనిచ్చింది అనేది. ఇండియాలో అది 2 ఉంది. అంటే సగటున 2 పిల్లలకి జన్మనిచ్చింది భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళ. చైనాలో 1.2గా ఉంది, ప్రపంచవ్యాప్తంగా 2.3గా ఉంది. తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎంతకాలం బ్రతుకుతున్నారు యావరేజ్గా భారతదేశంలో అంటే 72.5 సంవత్సరాలు బ్రతుకుతున్నారు భారతదేశంలో యావరేజ్ తీస్తే. తర్వాత అది చైనాలో 79, ప్రపంచవ్యాప్తంగా 73. సో చైనాలో కొంచెం
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇది మనకి సొసైటీలో, ఇండియన్ సొసైటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం పరిగణించవచ్చు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. వరల్డ్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 142.86 కోట్లు, చైనా జనాభా 142 కోట్లు. సో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి స్థానంలో భారతదేశం ఉంటే రెండో స్థానంలో చైనా ఉంది, మూడో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూడో స్థానంలో ఉంది. ఇది గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే భారతదేశంలో, చైనాలో జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా వాటి యొక్క వృద్ధి రేట్లు మాత్రం, అంటే పాపులేషన్ గ్రోత్ రేట్ మాత్రం తగ్గుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత ఉంది, ఈ సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం ఎంత ఉంది, ఇలా రాను రాను తగ్గుతుంది. కానీ ఓవరాల్గా ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ రాను రాను తగ్గుతుంది. అది గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. జనాభా సంఖ్య అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా జనాభా వృద్ధి రేటు మాత్రం తగ్గుతుంది. అది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. అయితే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అంటారు యాక్చువల్గా. దీని యాక్చువల్ నేమ్ ఏంటంటే, ఇంతకుముందు అబ్రివేషను UNFPA అనేవాళ్ళు, అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అనేవాళ్ళు. కానీ ఇదే నేమ్తో కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా దీన్ని యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ UNFPA అనేవాళ్ళు. సో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ని UNPF అనుకోకుండా ఓల్డ్ నేమ్ అయినటువంటి UNFPAతోనే దీన్ని అబ్రివేషన్ పిలుస్తూ వచ్చేవాళ్ళు. అయితే ఈ ఫండ్ అనేది 1967లో ప్రపోజ్ చేయబడింది, ఎస్టాబ్లిష్ చేయబడింది. 1969లో నుంచి ఆపరేషన్లోకి వచ్చింది. 1987లో దీన్ని అఫీషియల్గా యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని పిలవడం జరిగిందనమాట. తర్వాత దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అంటే హెల్త్ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అంటే ఎడ్యుకేషన్ విద్య గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ 5 జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ భేదం లేకోకుండా సమానంగా ఉమెన్ని చూడటం. సో వీటన్నిటి గోల్స్ మీద ఇది ఆధారపడి పనిచేస్తుంది. వీటన్నిటిని కూడా అప్లిఫ్ట్ చేస్తుంది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గమనించినట్టయితే, ఇండియా యొక్క ఫెర్టిలిటీ రేట్ చూసాం మనం 2, ఓల్డ్ యావరేజ్ ఇది 2.3 ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ జన్మనిచ్చేది 2.3 యావరేజ్ ఉంటే ఇండియాలో 2 ఉంది, తక్కువ ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. డెవలప్డ్ కంట్రీస్లో ఇది 1.5గా ఉంది. డెవలప్ కాని కంట్రీస్లో, అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లాంట్లో ఇది 2.4గా ఉంది. సో లెస్ డెవలప్డ్ కంట్రీస్, ఇంకా పూర్తిగా లెస్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లాంట్లో 3.9 ఉంది. అదర్ కంట్రీస్లో 2.4గా ఉంది డెవలప్డ్ కాని దేశాల్లో. సో డెవలప్ అవుతున్న దేశాల్లో ఇది, డెవలప్ అయిన దేశాల్లో 1.5గా ఉంది. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇది 2గా ఉంది. చైనా కూడా 2.something, ఇంకా కొంచెం తక్కువగానే ఉంది. సో ఇది గమనించాల్సింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటే, ఇండియన్ మేల్, భారతదేశంలో ఉన్నటువంటి పురుషులని కనుక మనం తీసుకుంటే దాదాపుగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 71 ఉంది. ఫీమేల్స్కి అది 74 ఉంది. తర్వాత గ్లోబల్ యావరేజ్ తీసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మెన్లో 71, ఫీమేల్స్లో 76 ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గమనిస్తే, ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కువ. 25 ఇయర్స్ యావరేజ్ ఉన్న వాళ్ళు దాదాపుగా 50 to 60% వరకు ఉన్నారండి. ఇది ఒక కీ పాయింట్. తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి ఇండియాకి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అండి. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉండటం వల్ల ఎక్కువ మంది, సో ఎకనామికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యి ఇండియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత భారతదేశంలో దాదాపుగా 68% ప్రజలు 15 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నారు, అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్నారు. ఇది ఒక పాజిటివ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవటం వల్ల ఎకనామికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా బిజినెసెస్ని అట్రాక్ట్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా మార్కెటింగ్ చేయాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. సెక్యూరిటీ కౌన్సిల్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గ్లోబల్ ప్లాట్ఫామ్లో మేమంటూ ఒక యూనిక్ నేచర్ని ఏర్పాటు చేసుకోవటం, కానీ ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా సెక్యూరిటీ కౌన్సిల్లో సీట్ కోసం ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గ్లోబ్ మొత్తంలో సౌత్కి లీడర్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఎక్కువ జనాభా ఉండటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనందరికీ తెలుసు, అన్ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్గా పవర్టీ వస్తుంది. ఇవన్నీ కూడా సోషల్ ప్రాబ్లమ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గుతుంది. సో తక్కువ పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ ఉండటం వల్ల లేబర్ ఫోర్సెస్ మధ్యలో సో ఒక డిమాండ్ అండ్ సప్లై డ్రివెన్ ఎకానమీ ఉండటం వల్ల సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పూర్గా తయారవుతుంది. పోవర్టీ, పేదరికం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది, ఎక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి. సో ఎనీవే అండి, సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. సో ఇండియన్ సొసైటీలో మనకి చాలా ఇంపార్టెంట్ ఇది పాపులేషన్, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ జియోగ్రఫీలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్.